నమస్తే అందరికీ. చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో చాలా వరకు సీఎం గారు పర్యటిస్తూనే ఉన్నారు. దాదాపు గతంలో ఏ విధంగా ప్రణాళికలు ఉన్నాయో ప్రజలకందరికీ తెలిసినవే. 2014లో ఏ విధంగా ప్రణాళికలు ఉన్నాయి రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలకు తెలిసినవే. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎన్ని విధాలుగా కష్ట నష్టాలు తెస్తుందో ప్రజలకు తెలిసినవే. అదేవిధంగా ఆర్థిక భారం, ఆర్థిక విధానాలు, ఆర్థిక మూలాలు మనం వెతుక్కుంటూనే ఉన్నాం. ఇంకా 2013, 2014 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో అనేక కార్యక్రమాలు చేయాల్సిన ప్రభుత్వాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బినాములుగా మార్చుకొని ప్రజలను ఇబ్బందులు గురి చేసే విధంగానే ప్రణాళికలు తీసుకుంది. కాబట్టి ఇక అలాగే బినాములుగా మారకుండా, సునాములుగా మారకుండా మీ ఆర్థిక బలాలతో ఆర్థిక మూలాలను సమకూర్చుకుంటూ ప్రజలకు అండదండగా ఉండండి. ప్రజలు ఎక్కడ ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా బతకాలా అన్న ఆలోచనతో ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకునే విధంగా, వాళ్ళకు కూడా అండదండగా ఉండే విధంగా ప్రభుత్వాలు ఉండాలని మహాజన రాష్ట్ర సమితి పూర్తిగా తెలియజేస్తాం.